గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఐపీఎల్ 2027లో భారీ మార్పులు చోటు చేసుకోవడం ఖాయంగా కనిపిస్తుంది. ఫ్రాంచైజీలు తమ జట్లను ఇప్పటి నుంచే స్ట్రాంగ్ చేసుకునే పనిలో ఉన్నాయి. ముఖ్యంగా గత 2 సీజన్లలో ప్లే ఆఫ్స్కు సాధించిన జట్లు ఇతర జట్లలో ఉన్న స్టార్ ప్లేయర్స్ పై ఎక్కువగా ఫోకస్ పెట్టారు. ఢిల్లీ క్యాపిటల్స్ రిషబ్ పంత్ను ట్రేడింగ్ చేసుకోవడం గ్యారంటీగా మారింది. త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. ఇక తాజాగా మరో వార్త మోస్ట్ ఇంట్రెస్టింగ్ గా మారింది. అదేదో కాదు, ముంబై ఇండియన్స్ కు కెప్టెన్ హార్దిక్ పాండ్యా గుడ్ బై చెప్పనున్నారు. ఈ వార్త తెలియడంతో పాండ్యాను వేలంలోకి వెళ్లకుండా దక్కించుకోవాలని ఒక జట్టు తీవ్ర కసరత్తులు చేస్తుంది. ఇంతకీ ఆ జట్టు ఏంటి? ఒకవేళ పాండ్యా వేరే జట్టులోకి వెళ్తే ట్రేడింగ్ ద్వారా వెళ్తాడా లేదా క్యాష్ డీల్ ద్వారా వెళ్తారా అనే విషయాలను ఇప్పుడు చూద్దాం. ఐపీఎల్ 2026 తర్వాత ముంబై ఫ్రాంచైజీని ఇన్స్టాగ్రామ్ లో అన్ఫాలో చేయడంతో హార్దిక్ పాండ్యా కొత్త జట్టులో చేరబోతున్నాడని క్లియర్ గా అర్థమైంది. అయితే ఏ జట్టుకు పాండ్యా ఆడతాడనే విషయంలో క్లారిటీ రాలేదు. ఆక్షన్ లోకి కూడా వెళ్లే అవకాశాలున్నాయని కొంతమంది ఎక్స్పర్ట్స్ భావించారు. అయితే వస్తున్న రిపోర్ట్స్ ప్రకారం హార్దిక్ పాండ్యా ఐపీఎల్ 2027లో కోల్కతా నైట్ రైడర్స్ జట్టుకి ఆడబోతున్నాడనే వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి. హార్దిక్ పాండ్యా కోసం కేకేఆర్ ఫ్రాంచైజీలు ఇప్పటికే చర్చలు జరుగుతున్నట్టు కొన్ని వర్గాలు చెప్పుకొచ్చాయి. 3 సార్లు ఐపీఎల్ ఫ్రాంచైజీగా నిలిచిన కోల్కతా జట్టు ఐపీఎల్ 2025 ముగింపులోనే తొలిసారి ముంబై ఇండియన్స్ ను సంప్రదించినట్టు సమాచారం. అయితే రిలయన్స్ ఏజీఎం కారణంగా ఆ విషయం వాయిదా పడింది. ఐపీఎల్ 2026 తర్వాత మరోసారి పాండ్యా కోసం కేకేఆర్ ప్రయత్నాలు జరుపుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. మొదట రాజస్థాన్ జట్టుకు వెళ్తాడనే ఊహాగానాలు వచ్చాయి. ట్రేడింగ్ ద్వారా రాజస్థాన్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ ముంబైకి వెళ్తున్నట్టు, హార్దిక్ పాండ్యా రాజస్థాన్ జట్టులో చేరతాడనే న్యూస్ చక్కర్లు కొట్టింది. కానీ తాజాగా కేకేఆర్ రేసులోకి వచ్చింది. ఒకవేళ ముంబై పాండ్యాకు రిలీజ్ చేస్తే కేకేఆర్ జట్టులోని ప్లేయర్స్ ను ట్రేడ్ చేసుకుంటుందా లేకపోతే క్యాష్ డీల్ చేసుకుంటుందా అనే విషయం ఇంట్రెస్టింగ్ గా మారింది. క్యాష్ డీల్ చేసుకునే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ముంబైకి అవసరమైన ప్లేయర్స్ కేకేఆర్ జట్టులో ఎక్కడా కనిపించడం లేదు. అదే జరిగితే ఆక్షన్ లో ముంబై 15 కోట్ల పర్స్ యాడ్ కానుంది. అప్పుడు కోల్కతాకు తమ పర్సులో 15 కోట్ల కోత విధిస్తారు. కోల్కతా నైట్ రైడర్స్ తన కెప్టెన్ అజింక్య రహానేను రిలీజ్ చేయడం దాదాపు ఖాయంగా మారింది. రహానే 2 సీజన్లలో జట్టును సమర్థవంతంగా నడిపించడంలో విఫలమయ్యారు. ప్రస్తుతం కేకేఆర్ జట్టు ఒక చిన్న జట్టులా తయారైంది. పాండ్యాను జట్టులోకి వస్తే కెప్టెన్సీ ఇవ్వడం గ్యారంటీ. మిడిల్ ఆర్డర్ లో జట్టుకు బ్యాలెన్స్ వస్తుంది. ముంబై ఇండియన్స్ జట్టు తరపున పాండ్యా విఫలమైన గుజరాత్ టైటన్స్ జట్టును 2 సార్లు ఫైనల్ కు తీసుకుని వచ్చి ఒకసారి ఛాంపియన్ గా నిలిపిన ఘనత హార్దిక్ పాండ్యాది. అంచనాలు లేకుండా తొలిసారి ఐపీఎల్ ఆడుతూ అద్భుతాలు చేసింది. దీంతో పాండ్యా కెప్టెన్సీకి ఫిదా అయిన ముంబై ఫ్రాంచైజీ తమ జట్టులోకి చేర్చుకుని రోహిత్ శర్మ స్థానంలో కెప్టెన్సీ కూడా అప్పచెప్పింది. 1 కాదు 2 కాదు, వరుసగా 3 సీజన్లలో పాండ్యాకు కెప్టెన్సీ అప్పగించిన ఘోరంగా విఫలమయ్యారు. 5 సార్లు ఛాంపియన్ గా నిలిచిన జట్టును కనీసం తన కెప్టెన్సీలో ఒక్కసారి కూడా ఫైనల్ కు తీసుకెళ్లడంలో విఫలమయ్యారు. 2025లో ప్లే ఆఫ్స్ కు చేర్చి కాస్త పర్వాలేదనిపించిన 2024-26లో జట్టు పేలవ ప్రదర్శన చేసింది. అంతేకాదు పాండ్యా బ్యాటింగ్ బౌలింగ్ లోనూ తీవ్రంగా నిరాశపరిచాడు. బౌలింగ్ లో కనీసం 2 ఓవర్లు కూడా వేయట్లేదు. ఇక బ్యాటింగ్ లో అయితే కనీసం స్ట్రైక్ రొటేట్ చేయలేక విసుగు పుట్టిస్తున్నారు. బ్యాటింగ్ లో కేవలం 206 పరుగులు మాత్రమే చేయగా ఇక బౌలింగ్ లో 4 వికెట్లు మాత్రమే తీశారు. ఇక కెప్టెన్సీ పర్ఫార్మెన్స్ పక్కన పెడితే హార్దిక్ యాటిట్యూడ్ ఎవరికీ నచ్చడం లేదు. ముఖ్యంగా సీనియర్లతో మనస్పర్ధలు ఉన్నట్టు స్పష్టంగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో కొత్త ఫ్రాంచైజీకి వెళ్తే పాండ్యా ఎలా ఆడతాడో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.